పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మనందరికీ తెలుసు, ఒక వికృతమైనటువంటి రాజకీయ క్రీడ రేవంత్ రెడ్డి గారు ఆడుతూ ఉన్నారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం దీర్ఘ పోరాటం చేసి చివరికి తన ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మీద, తెచ్చుకున్న తెలంగాణని ఈ దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడి మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతూ కేసీఆర్ గారి మీద అనేక రకాలుగా వికృతంగా దుష్ప్రచారాలు చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి వికృతమైన రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నారు. మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే, ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం అంటే ఎత్తిపోయిన బోర్బావులు, చాలని కరెంటుతో రైతన్నలు అరిగోసపడేవారు. చివరికి వ్యవసాయం దండుగా అనే పరిస్థితికి కేసీఆర్ గారి 10 ఏళ్ల అద్భుతమైన పరిపాలనలో చెరువులు, మిషన్ కాకతీయ పేరు మీద చెరువులు బాగు చేసుకొని వర్షపు నీటిని ఒడిసిపట్టి చెరువులు నింపుకొని వాగులు వంకల్లో చెక్ డ్యాములు కట్టి నీళ్ళని ఆపుకొని తద్వారా బోరుబావుల్లోకి నీరుని వచ్చేటట్టు చేసి, అట్లనే కడుపు నిండా కరెంటుతో, రైతు బంధుతో, రైతు బీమాతో, ఊరూరా కొనుగోలు కేంద్రాలతో వ్యవసాయాన్ని పండుగ చేసేది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగు. ఈ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం వల్ల ఒకనాడు ఆంధ్ర ప్రాంతంలో కాలువల ద్వారా సాగే వాళ్ళు, ఆ ఆంధ్ర ప్రాంత రైతు ధనికులుగా ఉండే సందర్భంలో మా తెలంగాణలో కూడా కాళేశ్వరం వల్ల 2 పంటలకు నీళ్లు మాకు అందుతాయి, 2 కాకపోతే 3వ పంట కూడా నీళ్లు అందుతాయి అన్న భరోసా ఇవాళ రైతులకు కేసీఆర్ గారు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పి నేను, తన సంకల్ప బలంతో కాళేశ్వరాన్ని కట్టి ఆకాశం అంతా ఎత్తుకు తెలంగాణ సాగును తీసుకుపోయింది వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ రైతుల సంపద బ్రహ్మాండంగా పెరిగిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ పడినటువంటి తాపత్రయం, తపన అర్థం కాని వాళ్ళే కేసీఆర్ మీద దుష్ప్రచారాలు చేస్తారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు చేయాలంటే, అది పూర్తి కావాలంటే దశాబ్దాలుగా సమయం తీసుకున్న సంగతి తెలుసు. ఒక ప్రాజెక్టు మొదలు పెడితే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయినా కానీ ప్రాజెక్టు కాలేదు. కానీ తెచ్చిన తెలంగాణలో బీడు భూములుగా ఉన్న నా రైతన్నల భూముల్లోకి ఎంత తొందరగా వీలైతే తొందరగా నీళ్లు తీసుకురావాలన్న ఒక తపనతో, ఆ తాపత్రయంతో కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టి కేవలం 3-4 సంవత్సరాల కాలంలోనే ఆ ప్రాజెక్టులో నుండి నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రైతులు బీడు భూముల్లోకి నీళ్లు పారించారు. అతి వేగంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులో ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ తాపత్రయమే తప్పిస్తే ఇంకోటి లేదు. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు. ఒక చీమంత సమస్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో కొండంత సమస్య ఉన్నట్టు దుష్ప్రచారాలు చేస్తూ కేసీఆర్ ప్రతిష్ట మీద మస్క పూసే, ప్రతిష్టను మలినం చేసే కార్యక్రమం పనిగట్టుకొని
ఈ రేవంత్ రెడ్డి బీజేపీతో కలుపుకొని చేస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక సాహసిల 3.5-4 సంవత్సరాల కాలంలోనే ఈ ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి అట్లాంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి రైతన్నలకు నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద ఇవాళ రేవంత్ రెడ్డి కాకమ్మ కథలు ఆడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ చిన్న సమస్య ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో జరిగిపోయింది అని చెప్పి మేడిగడ్డను పండబెట్టి గోదావరి నీళ్ళని ఆపకుండా కిందికి వదిలేసి ఆంధ్ర వాళ్ళకు వదిలేసి అట్నుంచి అటు బంగచర్లకు గోదావరి నీళ్ళను తరలించకపోయే కుట్రనే ఇవాళ కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దాంతో నీళ్ళు ఆపితే ఆంధ్రాకి నీళ్ళు పోవు, ఆంధ్రాకి నీళ్ళు పోకపోతే బంకచర్లకు నీళ్ళు పోవు, బంకచర్లకు నీళ్ళు పోకపోతే వాళ్ళు అనుకున్నట్టు గోదావరి జలాలను తద్వారా కృష్ణా జలాల్ని కూడా వాళ్ళు దొంగలించకపోయే ఆస్కారం లేదు. కాబట్టి కావలసుకునే మేడిగడ్డ బ్యారేజ్ని పండబెట్టి గోదావరి నీళ్ళని కిందికి ఆంధ్రకు పంపించి తద్వారా బంకచర్లకు పంపించే కుట్రలో భాగమే దుష్ప్రచారం అని చెప్పి నేను మరొకసారి తెలంగాణ ప్రజలకు మనం చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అని ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఘోష్ కమిషన్ రిపోర్టు దాని పేరు మీద వాళ్ళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే దీంట్లో 3 దాగున్నాయి. ఒకటి, మేడిగడ్డను వండబెట్టి గోదావరి నీళ్ళని ఆంధ్రకు పంపించి బంకచర్లకు పంపించాలి. 2, ఎట్లయితే దుష్ప్రచారం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో లాభం పొందిండ్రో అట్లనే మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇప్పుడే బయటపెట్టి కరెక్ట్ టైం చూసుకొని స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భం చూసుకొని బయటపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. 1, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవాలి, ఆంధ్రాకి నీళ్లు పంపించి మేడగడ్డను వడబెట్టి. 2, ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇట్లా అన్ని కోణాల్లో ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే హరీష్ రావు గారు చాలాసార్లు చెప్పినారు, ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు, 530 మీటర్లు ఎత్తిపోయగలిగేటువంటి పంపులు, మోటార్లు, 240 టీఎంసీల వాడుకునే సామర్థ్యం కలిగిన ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ఉంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దాంట్లో ఒకే ఒక బ్యారేజ్ ఆ మేడిగడ్డలో, దాంట్లో 85 పిల్లర్లు ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కొద్దిగా సమస్య వస్తే కాళేశ్వరం కూలిపోయిందని, అవినీతి జరిగిందని కంటిన్యూస్గా అదే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రాజెక్టు కొట్టుకపోయిందని, కాళేశ్వరం కొట్టుకపోయింది, కూలిపోయింది అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఇన్నిట్లో ఒకటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సమస్య. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కూడా మొన్న వర్షాకాలం సీజన్లో పోయినసారి 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకొని నిటారుగా నిలబడి ఉన్నది ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోలే. రేవంత్ రెడ్డి, నీ కళ్ళు కనిపించకపోతే రా,
చూపిస్తాను. నీకు నేను మేడిగడ్డ బ్యారేజ్ నెట్టివారుగా ఎట్లా నిలబడి ఉన్నదో చూపిస్తాను. జరిగింది కేవలం 2 పిల్లర్లకి సమస్య. నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎందుకంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్ళని తెలంగాణ రైతులు చూసి, మా నిజామాబాద్ జిల్లాలో కూడా పునర్జీవ పథకం ద్వారా నీళ్లు ఎదురెక్కి వరద కాలంలో వారి పోచంపాటు ప్రాజెక్టులో నీళ్ళు వచ్చిన సంగతి కూడా మా రైతాంగం చూసి. కాబట్టి నువ్వు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు లైఫ్ లైనే. నీలాంటి లోఫర్ గాళ్ళకే అది లూప్ లైన్, తెలంగాణ రైతులకు మాత్రం అది లైఫ్ లైన్. ఇకపోతే మాటకు ప్రజాధనం దుర్వినియోగమైంది చెప్పిందే చెప్పు. ఎక్కడ దుర్వినియోగమైంది? ప్రజాధనం దుర్వినియోగం ఎప్పుడైందంటే, మీరు కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేయలేక, మీరు నీళ్ళు ఆపక రైతులకు నీళ్ళు ఇస్తలేదు చూసినావా, దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉన్నది. కళ్ళ ముందు గోదావరి పోతుంటే మీరు ఆంధ్రాకు బనకచర్లకు నీళ్లు పంపించే కుట్ర ఏదైతే వేస్తున్నారో దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నారు తప్పిస్తే, 2 పిల్లర్లు రిపేర్ చేస్తే మొత్తం కూడా కాళేశ్వరంని ఉపయోగంలోకి తీసుకోవచ్చు. అసలు ఇప్పుడు బ్యారేజ్ గేట్లు దించకుండా కన్నపల్లి మోటార్లు ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకొని మిగతా కాళేశ్వరం కాంపోనెంట్స్ అని నేను ఇంతకుముందు చెప్పిన కదా. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దించకుండానే ఇప్పుడు పారుతున్న వరదని కన్నపల్లి పంప్ హౌస్లు మోటార్లు ఆన్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అయినా సరే నీళ్లు లిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణ ఇచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఆ నీళ్లు కిందికి పోవాలి, పోయి అక్కడి నుంచి బనకచర్ల పోవాలి. తెలంగాణ ఎండబెట్టైనా సరే కిందికి నీళ్లు పోవాలనే కుట్ర రేవంత్ రెడ్డి. అట్లనే ఆ ఘోష్ రిపోర్టు, జస్టిస్ ఘోష్ రిపోర్టు రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు ముగ్గురు కలిపి వండిన వంట. ఆ ముగ్గురు యొక్క గోస్ట్ రిపోర్ట్ అది గోస్ట్ రిపోర్ట్ కాదు. రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు నాయుడు యొక్క గోస్ట్ రిపోర్ట్ అని చెప్పి నేను చెప్తాను. ఆ రిపోర్ట్ ఒక ట్రాష్, అది కోర్టులో చెల్లదు. ఎందుకంటున్నా అంటే ఇవన్నీ మీరు గమనించి ఉండాలి. జస్టిస్ ఘోష్ ఆ రిపోర్ట్ని సీల్డ్ కవర్లో పెట్టి అధికారులకు ఇచ్చిండు. ఇంకా గవర్నమెంట్ కమిటీ కూడా వేయలే దాన్ని చదువుమని చెప్పడానికి. అది సీల్డ్ కవర్లోనే ఉన్నది. అట్లనే ఆ సీల్డ్ కవర్లోనే ఉన్నది రిపోర్టు. పీసీ ప్రెసిడెంట్ ఆ రిపోర్ట్లో ఏమున్నదో మొత్తం చెప్తాడు, మొత్తం పబ్లిక్ చెప్పిండు. ఈ పాదయాత్రలు ఆర్మూర్లో చెప్పిండు. అప్పటికి ఇంకా సీల్డ్ కవర్ ఓపెన్ కాలే. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రిపోర్ట్లో కేసీఆర్ తప్పు ఇట్లా చేసిండు, హరీష్ రావు తప్పు చేసిండు, అదైంది ఇదైంది అన్నీ చెప్పిండు ఆయన. ఇక చంద్రబాబు నాయుడుకు బాగా ఉదయం కొన్ని మీడియా సంస్థ ప్రచురించింది వాళ్ళే. సీల్డ్ కవర్లే ఉన్నది అది, కానీ మొత్తం రాసేసి దాంట్లో అట్టున్నది, దాంట్లో ఇట్లున్నది. కేసీఆర్ మీద ఆరోపణలు, హరీష్ రావు మీద ఆరోపణలు, వాళ్ళ మీద వీళ్ళ మీద మొత్తం సీల్డ్ కవర్ ఓపెనే కాదు కానీ వాళ్ళు రాసేస్తారు, బ్యానర్ ఐటమ్స్లో రాస్తారు. దీన్ని ఏమనుకోవాలి? అయితే పీసీ ప్రెసిడెంటే రిపోర్ట్ ఇచ్చిండా? లేదు, ఆ బాధ మీడియా సంస్థలు మరి వాళ్ళే రాసిచ్చినాయి ఆ స్క్రిప్టు జస్టిస్ ఘోష్కి. సీల్డ్ కవర్ ఓపెన్ కాకుండా మొదలే వీళ్ళు ఎట్లా రాస్తారు? పీసీ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకోసమే నేను అంటున్నా, ఆ ఘోష్ రిపోర్టు అది గోస్ట్ రిపోర్టు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, బీజేపీ ముగ్గురు కలిపిన గోస్ట్ రిపోర్టు. ఆ రిపోర్ట్ ఒక ట్రాష్. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, అట్లనే బండి సంజయ్ లాంటి మేధావులు ఈ కాళేశ్వరం మీద కావచ్చు ఏదైతే మాట్లాడుతున్నారో అవే మాటలు
జస్టిస్ ఘోష్ రిపోర్ట్లో కనిపించినాయి. వేరే ఏం లేవు, సాంకేతికంగా ఏం లేవు, పొలిటికల్ మొత్తం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ ఏదైతే మాట్లాడారో అవే వల్ల ఆ రిపోర్ట్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇది జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, రేవంత్ రెడ్డి బీజేపీల మౌత్ టాక్ రిపోర్ట్. అంటే మొత్తం 645 పేజీల రిపోర్ట్ రాస్తే ఒక 60 పేజీలు మాత్రం బయటకు తెచ్చి దాంట్లో మళ్ళా ఆ 10% రిపోర్ట్లో ఉన్న 10% పేజీలనే బయటకు తెచ్చి ఎక్కడెక్కడైతే ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, బీజేపీ పార్టీ వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్నాయో పేరాలు, ఆ పేరాలనే బయటకు తెచ్చి లీగల్ ఇప్పించి పేపర్లను రాపించి కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసే కుట్ర ఇది. అందుకే ఇది ఓన్లీ పొలిటికల్ కమిషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ డుల్లా ట్రాష్. ఎందుకంటే క్లియర్గా అందరికి కనిపిస్తూ ఉన్నది. ఏమన్నా రిపోర్ట్లో పొలిటికల్ అంశాలు కూడా చెప్పిందా చెప్పినట్టు. తమ్మిడాటి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చిర్రు, మార్చే అవసరం లేదంటాడు ఘోష్ కమిషన్ రిపోర్ట్లో. క్లియర్గా హరీష్ రావు గారు జస్టిస్ ఘోష్ గారికి లెటర్లు ఇచ్చినాడు, సిడబ్ల్యూసి రాసిన లెటర్ ఇచ్చినాడు. తమ్మిడిహట్టి దగ్గర అనుకున్నంత నీటి లభ్యత లేదు, మీరు అనుకునే ప్రాజెక్టు సక్సెస్ ఫ్రూట్ఫుల్ కాకపోవచ్చు అనే లెటరు సిడబ్ల్యూసి రాసింది. ఆ లెటర్ని జస్టిస్ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. అయినా పరిగణలో తీసుకోవాలి ఆ లెటర్ని. మొన్న చెప్పినాడు హరీష్ రావు గారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సిడబ్ల్యూసి లెటర్ ఉండంగా అక్కడ నీటి లభ్యత లేదు అని చెప్పంగా మళ్ళీ జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఎట్లా అంటారు అట్లా. తమ్మిడాటి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిందో అని ఎట్లా అంటారు. ప్లస్ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిన లెటర్ కూడా ఇచ్చిండు హరీష్ రావు గారు జస్టిస్ ఘోష్కు. మీరు తమ్మిడాటి దగ్గర 152 మీటర్ల ఎత్తులో కట్టడానికి వీలు లేదు బ్యారేజు, మేము ఒప్పుకోము అని చెప్పి అప్పటి మహారాష్ట్ర సీఎం ఇచ్చిన లెటర్ని కూడా జస్టిస్ ఘోష్ కమిటీకి ఇచ్చిండు హరీష్ రావు. ఆ లెటర్ ఉండగా కూడా తమ్మిడాటి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిందో అని అడుగుతాడు. అంటే 2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఏమంటున్నాడో అదే అంటున్నాడు జస్టిస్ ఘోష్. ఒకవేళ తమ్మిడాటి దగ్గర కాళేశ్వరం ప్రాణాంత చేవెళ్ల ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఎప్పుడండి? 2007వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో అది మంజూరైంది. ఫస్ట్ పని ఏం చేయాలి, వాళ్ళు అనుకున్న ప్రతిపాదించిన తమ్మిడాటి దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయాలి. అక్కడ బ్యారేజ్ కట్టాలి, 152 మీటర్ల దగ్గర బ్యారేజ్ కట్టాలి ఎత్తులో. 2007వ సంవత్సరంలో మంజూరైన పనులు. 2014 దాకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 3 దగ్గరలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2007వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం అంటే 7 సంవత్సరాలు తమ్మిడాటి దగ్గర నువ్వు బ్యారేజ్ ఎందుకు కట్టలేవు? ఒకవేళ నీకు అనుమతులే ఉంటే ఎందుకు కట్టలేదు? మీరే 7 సంవత్సరాలు ఉన్నారు కదా. ఒకవేళ ఇక్కడ నీళ్ళ లభ్యత ఉంటే, సిడబ్ల్యూసి ఒప్పుకొని ఉంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ఉంటే మీరు ఎందుకు కట్టలేదు? ఆ 7 సంవత్సరాల కాలంలో 14 దానికి ఎందుకు కట్టలేదు? ఒక్క రూపాయి కూడా అక్కడ ఖర్చు పెట్టలేదు బ్యారేజ్ దగ్గర. దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అందుకే ఇక్కడ మహారాష్ట్ర ఒప్పుకోవటం లేదు కాబట్టి, సిడబ్ల్యూసి అక్కడ నీళ్లు లేవు అని చెప్తున్నది కాబట్టి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ వచ్చినాక ఎక్కడైతే నీళ్లు ప్రాణాయిత నది ఎక్కడైతే గోదావరిలో కలుస్తుందో ఆ కలిసిన తర్వాత నీళ్లు బాగా ఉంటాయని అక్కడ బ్యారేజ్ కడితే అక్కడ నుండి నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి కట్టింది కేసీఆర్. వాప్కోస్ వాళ్ళు సూచించిన విధంగా
వాక్పోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థను అడిగింది, ఇక్కడ నీళ్ళు లేవంటున్నారు, మరి ప్రాణహిత ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసిన తర్వాత కడితే బాగుంటుందా, ఒకసారి మీరు ఎగ్జామిన్ చేయండి అంటే వాక్పోస్ బాగుంటుంది అని చెప్పిన తర్వాతనే అక్కడ కట్టినాం బ్యారేజ్. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ జస్టిస్ ఘోష్ కమిషన్కి ఇచ్చినాం. అయినా సరే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బండి సంజయ్ ఈ 2 సంవత్సరాల నుంచి ఏం మాట అంటున్నాడో గదే మాట ఆ రిపోర్ట్లో రాసినాడు. అట్లనే ఇంకో మాట అన్నాడు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ కావచ్చు, క్యాబినెట్ అనుమతులు లేవు అని అన్నాడు. హరీష్ రావు గారు ఆయనకి ఇచ్చిన లెటర్ 5 సార్లు వివిధ సందర్భాల్లో క్యాబినెట్ అనుమతులు పొందింది కాళేశ్వరం ప్రాజెక్టు. 5 సార్లు, ఒక్కసారి కాదు. ఆ పేపర్లు ఇచ్చిండు ఆయనకి. అయినా సరే క్యాబినెట్ అనుమతులు లేవు అని రేవంత్ రెడ్డి అంటాడు, జస్టిస్ ఘోష్ గారు కూడా అంటాడు. అందుకే నేనంటే ఇవి కోర్టులో నిలబడవు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి రిపోర్టు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని తర్వాత క్యాబినెట్లో రాటిఫై చేసుకుంటారు. కొన్నిసార్లు అట్లా జరుగుతాయి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఎలక్షన్లో గెలిచిన తెల్లారి నుంచే మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడినా. ఒకసారి 70,000 కోట్లతో కడతాను, ఒకసారి 1,00,000 కోట్లతో అన్నావు, ఇంకోసారి 1,50,000 కోట్లతో అన్నావు. మరి అంటున్నప్పుడు ఈ 70,000 కోట్లకు, 1,00,000 కోట్లకు, 1,50,000 కోట్లకు నువ్వు అన్నప్పుడు వీటికి క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? నువ్వు అనే మాటకు ఉన్నాయా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్తావు. అదేంటి మూసీ ప్రాజెక్టు నువ్వు కడతా అని ప్రకటించినావు, క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? అట్లనే ఫ్యూచర్ సిటీ అన్నావు. ఫ్యూచర్ సిటీ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని మాట్లాడినావు. ఫ్యూచర్ సిటీకి ఇవాళ 1,600 కోట్లతో 4 లైన్ రోడ్ వేస్తున్నావు. మరి ఫ్యూచర్ సిటీ క్యాబినెట్ అనుమతులు ఉన్నాయా? ఆ రోడ్ ఎట్లా శాంక్షన్ చేసినాం 1,600 కోట్లకు? టెండర్ పిలిచినా ఇప్పుడు దానికి ఉన్నాయా? దానికి అట్లనే కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4,000 కోట్లు జీవో ఇచ్చిన తర్వాత, నువ్వు శంకుస్థాపన వేసిన తర్వాత క్యాబినెట్లో పెట్టి రాటిఫై చేసినావు. ఇది వాస్తవం కాదా? అట్లనే కాళేశ్వరం గురించి కూడా ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకొని తర్వాత 5 సార్లు క్యాబినెట్లో రాటిఫికేషన్ చేసుకున్నావు. అంటే నువ్వు మాత్రం మూసి ఏదైతే నీకు పనికొచ్చే, నీకు దాంట్లో లాభం ఉండే ప్రాజెక్టులు, మూసి ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ, వీటికి నువ్వు క్యాబినెట్ అనుమతులు లేకున్నా కానీ నువ్వు ప్రకటనలు చేయొచ్చు, జీవోలు ఇవ్వచ్చు. రైతులకు పనికొచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కేసీఆర్ కట్టద్దా? నీకొక నీతి, కేసీఆర్కి ఒక నీతియా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి ఎక్స్పర్ట్ కమిటీని తొక్కిపెట్టిరు అన్నాడు. ఎక్స్పర్ట్ కమిటీని తొక్కిపెట్టలేదు. ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళకి ఏం చెప్పిందంటే, మొన్న హరీష్ రావు గారు మొత్తం క్లియర్గా చెప్పింది, డైరెక్ట్గా మేడిగడ్డ నుంచి ఎంఎండికి నీళ్లు తీసుకుపోవచ్చా అని వాళ్ళని వెరిఫై చేయమన్నారు. ఎంఎండి నుంచి, మేడిగడ్డ నుంచి ఎంఎండికి డైరెక్ట్గా నీళ్లు పోవు, ఎల్లంపల్లి నుంచే పోవాలని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. అంతేగాని మేడిగడ్డను వద్దు అనలే వాళ్ళు. ఇది కూడా క్లియర్గా ఇచ్చినాం డాక్యుమెంట్లు ఘోష్ కమిటీకి. అయినా సరే సేమ్ అదే డంపా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడో రిపోర్ట్లో కూడా అదే కనిపిస్తుంది. రిపోర్ట్ సీల్డ్ కవర్ ఓపెన్ కాకుండా మొదలే పేపర్లలో కనిపిస్తాయి. కొన్ని పేపర్లలో రిపోర్ట్ సీల్డ్ కవర్ ఓపెన్ కాకుండా మొదలే పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతాడు. అంటే ఇవన్నీ పరిశీలిస్తే ఏమర్థమవుతున్నది? ఈ ఘోష్ కమిటీ రిపోర్టు వాస్తవాలకు దూరంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, చంద్రబాబు ఏవైతే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారో అవే దాంట్లో పెట్టి కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేది కంక్లూజన్గా అర్థమవుతున్నది ఇవన్నీ ఉంటే. అందుకే సౌత్ వెస్ట్ అనే ఒక మీడియా సంస్థ చెప్పింది,
ఈ రిపోర్టు కోర్టులో చెల్లదు. ఎందుకంటే రిపోర్ట్లో ఎవరి మీదనైతే ఆరోపణ చేయబడతారో వారికి సెక్షన్ 8B కింద వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వివరణ కోరటానికి అని. దీంట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు, బండి సంజయ్ అన్నాడు, 2 ఏళ్ళ నుంచి అంటున్నాడు, పేపర్లు రాసినాయి కొన్ని మీడియా సంస్థలు, అవి ప్రకారమే రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ సబ్మిట్ చేసారు గవర్నమెంట్. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వివరణ కోరలేదు కాబట్టి ఇది కోర్టులో చెల్లదు అని ఆ సౌత్ వెస్ట్ సంస్థ చెప్తా ఉంది. దీనికి ఉదాహరణలు కూడా అద్వానీ గారి విషయంలో అద్వానీ వర్సెస్ బీఆర్ కేసులో కూడా కొట్టేసింది ఆ కమిషన్ రిపోర్ట్. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి మీద చేసిన కమిషన్ కూడా అట్లనే కోర్టు కొట్టేసింది, వాళ్ళ వివరణలు అడగలేదు అని చెప్పి. ఇది కూడా ఈ ఘోష్ కమిటీ రిపోర్టు కోర్టులో నిలబడదు. ఇది కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఒక డొల్లా, ఈ రిపోర్ట్ ఒక ట్రాష్ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దయచేసి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టులో అంటే దాదాపు వీళ్ళనే 85,000 లక్ష కోట్ల ప్రాజెక్టులో ఉటావుతున్న ఎన్డీఎస్ఏ వచ్చేసింది. బీజేపీ వాళ్ళు పంపించారు, ఎన్డీఎస్ఏ పంపించాలి, రిపోర్ట్ ఇచ్చేది ఇదంతా ఖరాబ్ ఉన్నది అని చెప్పి. మరి నేను అడుగుతా ఉన్నా, ఏపీలో పోలవరం 2 సార్లు కొట్టుకుపోయింది, 4,000 కోట్లు ఖర్చు అయింది. 2 సార్లు కొట్టుకుపోయింది పోలవరం డయాఫ్రామ్ వాల్స్. అక్కడ ఎన్డీఎస్ఏ రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి ఎన్డీఎస్ఏని పంపించలే. ఏమర్థం దీన్ని? అట్లనే ఇక్కడ రాష్ట్రంలో పెద్దబాబు గండిపడ్డది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్డీఎస్ఏ రాలేదు. సుంకిశాల గోడ ఊలింది, ఎన్డీఎస్ఏ రాలే. ఎస్ఎల్బీసీ టనల్ మొత్తం కూలిపోయి 8 మంది చచ్చిపోయి ఆ టనల్ ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది, అయినా ఎన్డీఎస్ఏ రాలే. శవాలు కూడా అట్లే ఉన్నాయి, అయినా ఎన్డీఎస్ఏ రాలే. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఒక 2 పిల్లర్లకు కొద్దిగా సమస్య వస్తే మాత్రం ఎన్డీఎస్ఏ వచ్చింది. ఏమర్థమవుతుంది దీంతో? కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ దీంతో బయటపడుతున్నదా లేదా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ కూడా ఇంత పెద్ద, ఇప్పుడు నేను చెప్పిన పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కుంగితేనట ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బాధ్యులట. ఆయన రిపోర్ట్లో చెప్తాడు. అంటే నా ఆశ్చర్యమేం లేదు, ఏదైతే రేవంత్ రెడ్డి అంటున్నాడో 200 కోట్ల విలువ గల 2 పిల్లర్లు కుంగితే ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బాధ్యత వహించాలన్నట. మరి పెద్దవారు గండిపడితే ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు కమిషన్ రిపోర్ట్ రాలేదు? ఎస్ఎల్బీసీ గోడ కూలితే, ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే 8 మంది చనిపోయే శవాలు అక్కడే ఉంటే, అట్లనే సుంకిశాల గోడ కూలిపోతే ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లనే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద కమిషన్ ఎందుకు వేయలేదు? కమిషన్ రిపోర్ట్ ఎందుకు వేయలేదు? వీళ్ళని ఎందుకు బాధ్యతలు వేయలేదు? నేను అడుగుతాను బీఆర్ఎస్ పార్టీ. పోలవరం డయాఫ్రామ్ వాల్ 2 సార్లు కొట్టుకుపోయి 4,000 కోట్లు వృధా అయితే, మరి దాన్ని కట్టించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, దానికి ఫైనాన్స్ చేస్తున్నటువంటి పీఎం నరేంద్ర మోడీ మీద కావచ్చు, ఎందుకు ఈ ఘోష్ కమిటీ రాలేదు? ఎందుకు ఈ ఘోష్ కమిటీ రిపోర్ట్ పెట్టలేదు? ఎందుకు వాళ్ళని బాధ్యులను చేస్తలేరు? కేవలం కేసీఆర్ మీదనే, హరీష్ రావు మీదనే ఎందుకు బాధ్యులు చేస్తున్నారు? నష్టం జరిగింది వీటికంటే తక్కువ, పోలవరం కంటే తక్కువ నష్టం జరిగింది, సుంకిశాల టనల్ కంటే తక్కువ నష్టం జరిగింది వాళ్ళ కాళేశ్వరంలో. అయినా కేసీఆర్, హరీష్ రావుని బాధ్యులు చేస్తుంది ఎట్లా ఈ రిపోర్టు?
మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలను ఎందుకు బాధ్యులు కాదు? ఇది దయచేసి ఆలోచన చేయాలి ప్రజలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేధావులారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే దీనికి అర్థమైందన్నట్టు ఇటు రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్కి కానీ, ఇటు బీజేపీకి, నరేంద్ర మోడీకి కానీ, అటు చంద్రబాబు నాయుడుకి కానీ అందరికీ ఒకటే టార్గెట్ కేసీఆర్. కేసీఆర్ ఉంటే వాళ్ళ రాజకీయాలు నడువు. కేసీఆర్ని పొందబెట్టాలి. ఇష్టం వచ్చిన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు అలా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమీ లేదు, ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ రాదు, రైతు భరోసా రాదు, వడ్ల బోనస్ రాదు, ఏమీ రావు. అవి అడిగితే అడిగిన వాళ్ళ మీద ఎంక్వైరీలు, కమిషన్లు, కేసులు, జైల్లో పెడతామని బెదిరించుడు, చివరికి ప్రజల దృష్టిని మరచాలి. ఈ కమిషన్ల పేరు మీద ఈ బాగా పత్రికలు రాసుడు, రేవంత్ రెడ్డి ఇస్తా అన్నది మర్చిపోయి ప్రజలు వీటి మీద పడాలి, వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమం తప్పిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమి లేదు. ఎందుకంటే మార్పు వస్తుందేమో అనుకున్నారు. పాపం మార్పు వచ్చింది, మళ్ళీ పాత రోజులే వచ్చినాయి. మళ్ళీ తెలంగాణ కంటే ముందు రోజులు తిరిగి వచ్చినాయి. మళ్ళీ గదే ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతుల వల్ల చెప్పుల్ని పెట్టి బరిగాలతో నిలబడాల్సి వస్తున్నది. కరెంటు రోజు 4 సార్లు పోతున్నది. ఆ ఇచ్చే కరెంటు కూడా లో వోల్టేజ్, దాంతో మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు కాలిపోయి రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా నేను ఇంతకుముందే చెప్పినట్టు మేడిగడ్డ గేట్లు దించకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ని స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వచ్చు. 140 టీఎంసీల రిజర్వాయర్లు రెడీ ఉన్నాయి, 21 పంప్ హౌజులు రెడీ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు రెడీ ఉన్నాయి. 140 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోయచ్చు. కానీ కావలసుకునే నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరాన్ని ఎండబెట్టి కిందకు ఆంధ్రాకు నీళ్లు పంపించి ఇక్కడ తెలంగాణ రైతుల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సేమ్ అవే పాత రోజులు ఎట్లయితే నీళ్లు గోదావరి నీళ్ళు కిందికి పోయినాయో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే కిందికి పోతా ఉన్నాయి. ఆ పాత రోజులు తెచ్చిడు తప్పిస్తే రేవంత్ రెడ్డి మార్పు ఏం తెలియదు. ఏపోతే కమిషన్లు, ఎంక్వైరీలు అంటారా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్నిసార్లు ఇట్లా జరుగుతున్నాయి. అతికిపోయి చేస్తూ ఉన్నారు. చేసిన వాళ్ళంతా భూస్థాపితం అయిపోయింది. ఎంక్వైరీలు, కమిషన్ల పేరు మీద కక్ష సాధింపులకు దిగితే ఆ కక్ష సాధింపులు చేపట్టిన రాజకీయ నాయకులు పెద్దలు కూడా భూస్థాపితమైంది. వైఎస్ చంద్రబాబు మీద ఎంక్వైరీ కమిషన్ వేసి చంద్రబాబు జగన్ మీద ఎత్తున్నాడు. అట్లనే అంతేకాదు, ఎందుకు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీల మీద కూడా ఎంక్వైరీ కమిషన్లు వేసారు. వాళ్ళందరూ కూడా ఎట్లయితే న్యాయస్థానాల్లో వాళ్ళ ఎంక్వైరీ కమిషన్ల మీద ఎదుర్కొన్నారో అట్లనే మా కేసీఆర్ గారు కూడా ఎదుర్కొంటారు. జరిగింది ఏమీ లేదు. కేవలం ప్రజల దృష్టి మంచడం, ఆంధ్రాకు నీళ్లు కిందికి పోవాలి, కేసీఆర్ మీద బురద చల్లాలి. ఈ 3 పాయింట్లు తప్పిస్తే దీంట్లో ఏమీ లేదు అని చెప్పి మా అభిప్రాయం. ఇప్పటికైనా నేను ఎంక్వైరీ కమిషన్ 16 నెలలు నడిచింది. 16 నెలలు కూడా సేమ్ ఇదే సొల్లుబాగుడు వాగింది కాళేశ్వరం మీద. ఏ రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా కడుపులో ఉన్న విషమంతా కక్కారు. ఇప్పుడు లాస్ట్కి ఎంక్వైరీ కమిషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు కక్కనికి. ఇప్పుడైనా సరే ఆ 2 పిల్లర్లు ఏవైతే సమస్య వచ్చిందో దాన్ని రిపేర్ చేయండి. 100, 200, 300 కోట్లతో అయిపోతుంది, రిపేర్ అయిపోతుంది. ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తామని ముందుకు వచ్చారు. అయినా వాళ్ళతో చెప్పి చేయనిస్తలేదు. ఇదే నీళ్లు కిందికి పోవాలి కదా ఆంధ్రకు. అప్పుడే కదైనా చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చెల్లించుకున్నట్టు అవుతుంది.
రిపేర్ చేపియండి, నీళ్ళు ఆపండి. తెలంగాణలో ఇప్పటికీ ఇంకా వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉన్నది. మీకు రిజర్వాయర్లు రెడీ ఉన్నాయి, కేసీఆర్ కట్టినాయి. పంపులు రెడీ ఉన్నాయి, కేసీఆర్ కట్టినాయి. ఆ నీళ్ళని ఎత్తిపోయండి. రైతులకు నీళ్ళు ఇవ్వాలి. రైతుల పొట్ట కొట్టద్దు. మీ కడుపులో ఉన్న విషమంతా కక్కిర్రు. ఇప్పటికైనా రైతుల పొట్ట కొట్టద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే బండి సంజయ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మా కేటీఆర్ గారి మీద. ఆయన చాలాసార్లు చెప్పారు, కేటీఆర్ గారు ఫోన్ టాపింగ్ మాకు సంబంధం లేదు, ఇది అధికారులకు సంబంధించిన విషయం, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అని చెప్పినాడు. అయినా సరే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక బజారు మనుషుల బజారు భాష మాట్లాడుతూ, చిల్లరగా మాట్లాడుతూ ఇవాళ కేటీఆర్ గారిని ఇష్టమైనటువంటి నిరాధారమైన నిందలు చేసినాడు. నువ్వు అట్లనే మాట్లాడితే బండి సంజయ్ నీకు ఆ పదవికి నువ్వు అర్హుడి కాదు. ఆ పదవి గౌరవం పెంచు. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి నేను బండి సంజయ్ హెచ్చరిస్తా ఉన్నాను. లేకపోతే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పి నేను బండి సంజయ్ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా విషయాలు చెప్పడం, 3-4 విషయాలు మాత్రమే చెప్పదలుచుకోలేను. ఒకటి, రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం, ఎదుర్కొంటున్నాం మనం. ఇవాళ మేము మా పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచిన బీజేపీ సెంటర్లో ఉంది. ఇద్దరు అధికారులైనటువంటి పార్టీ నాయకులు ఓడిపోయిన మా నాయకుడి మీద, ఓడిపోయిన మా పార్టీ కార్యకర్తల మీద అనేక కేసులు వేసి ఇబ్బందులు బాధ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, అంటే మొత్తం యావత్ భారతదేశానికి స్టేట్ హోమ్ మినిస్టర్ ఆయన చరిత్రను చూస్తున్నా వస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పవర్ చాలా పెద్దది. ఆయనకు తెలియదు పవర్, తెలియదు. వాళ్ళు క్వశ్చన్ చేసే జవాబులు లేవు. ఒక విచిత్రం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ ద్వారా వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటి సామాన్య మనుషులక? వాళ్ళ దగ్గర జవాబు చెప్పడమైంది, వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పడమైంది. సిటీ వాళ్ళు దగ్గరికి రావాలి, అది జ్యుడిషియల్ కమిషన్ రావాలి. స్టేట్ పోలీస్ ఇచ్చినటువంటి సిట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్ వెళ్ళి ఒక సామాన్య మానవులాగా వెళ్ళి నువ్వు చెప్తున్నటువంటి మాట ఎట్లా ఉందంటే, ఒక బజారోడిలాగా, బజార్ మనిషిలాగా నీకు ఇచ్చిన పవర్ వేస్ట్ అనే విధంగా నువ్వు నడుస్తున్న నడక కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ ప్రజలు నవ్వుతున్నారు. వీళ్ళకి భయం ఏంటంటే, ఓడిపోయిన పార్టీలే ఎందుకు అనుకోవడం వాళ్ళు మా మీద సిట్ వేయడం, మా నాయకుడి మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక వాళ్ళకేంటంటే ఓడిపోయి లేని భయం కాదు వాళ్ళు, మళ్ళీ గెలుస్తామని భయం కాదు. గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అరాచకాలు కానీ, బండి సంజయ్ చేసినటువంటి తప్పులు కానీ, వాటి మీద కఠినంగా శిక్ష వేసిండు. వాళ్ళకు శిక్ష వేయించింది కాబట్టి ఇవాళ ఆ కడుపు మంటతం చేస్తున్న కార్యక్రమాలు మేము తప్పు లేదని ఇప్పుడు చెప్పింది మా ప్రశాంత్ రెడ్డి గారు. ఇందిరాగాంధీ వేసినప్పుడు నేను చూసిన చిన్నప్పుడు షాక్ కమిషన్ వేసాం. ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగినప్పుడు 2 సంవత్సరాల కాలంలో ఆమె చేసిన అరాచకాలని చెప్పేసి షాక్ కమిషన్ వేస్తే, ఆ షాక్ కమిషన్ చైర్మన్ ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని. ఆ కమిషన్ దిక్కులేదు అక్కడ. ఆ కమిషన్ పట్టించుకున్న నాదు లేదు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ దేశానికి. కానీ మళ్ళీ మీరు ఇచ్చిన సందేశం ఏంటంటే,
మళ్ళీ కేసీఆర్ గారు మీరే ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం గెలిస్తే కేసీఆర్ గారి మీద కుటుంబం మీద ఏడవడం తప్ప మీరు చేసే పని ఏంటి అంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కడికి కూడా అమలు చేయకుండా ఆ వాగ్దానాలు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో పక్కదారి పట్టే విధంగా ఈ కమిషన్ వేసి సెట్లు వేసి మీరు చేస్తున్నటువంటి చేష్టలు వెలి చేష్టలు ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు అనుకున్న ఒకటే, మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి, మీరు చేసేది ఏంటి? గతంలో కేసీఆర్ చేసింది ఏంటి, ప్రస్తుతం 20 నెలల కాలంలో మీరు చేసింది ఏంటి? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో ఉండి మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, బండి సంజయ్ కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఏం చేయలేదు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి తిరుగుకుంటూ ఏం చేస్తున్నాడు ఇది చెప్పాలి. రోడ్డు మీద తిరుగుకుంటా ఒక అరుపులు అరుచుకుంటూ మంచిగా లేదు, శూన్యము. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న ప్రతి క్షణం తెలంగాణ ప్రజల బాగుపడి తప్ప వేరే ఆలోచన వారిని ప్రతి క్షణం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ గారు. మీరేం చేస్తారు? దొంగ మాటలు చెప్పి దొంగ వాగ్దానం చేసి పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయి ప్రజలు అబాస్పాలైపోయి ఏ టీవీ చూసినా ఏ ఛానల్ చూసినా అనరాని మాటలు మళ్ళీ ప్రజలు బూతు మాటలు అంటారు. ఆ మాటలు చూస్తామంటే ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని మాటలు అనలేదు. కానీ కేవలం ఈ రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి నిజంగా వేరే బిరుదరించడానికి స్పెషల్గా ఇప్పటిగా చెప్తున్నాను, రేపు వచ్చిన మా ప్రభుత్వమే. మీరు ఎన్ని రాకున్నా, ఎన్ని పార్టీలు కొట్టినా, ఎన్ని పోదండాలు వేసినా వచ్చేది కేసీఆర్ గారే, బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరైతే చేస్తున్న ఇవన్నీ కథలు మీకు ఏ విధంగా ఉంటాయి అప్పటికి. ఎందుకంటే నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి 4,75,000 కోట్లు అప్పు చేసిండు అని పదే పదే మాట్లాడు. నువ్వు వచ్చి 20 నెలలు అయితే 20 నెలల కాలంలో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఆ డబ్బులు ఏం చేసినావు? మరి ప్రభుత్వ ఆదాయాన్ని ఏం చేసినావు? ఈ యొక్క పథకాన్ని పూర్తి చేస్తున్నావు. మేము రేపు పథకాల కోసం ఎందుకు తప్పకుండా వేస్తాం. ఈ రాష్ట్రం 4 మంత్రులు దోపిడీ దొంగలుగా దోషులు పెట్టున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం మీరు సోయలేదు, ప్రజల మీద సోయలేదు, డబ్బు మీద సోయి, అధికారం మీద సోయి తప్ప ఏది మీకు లేదు. ఇవాళ ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజల హృదయాలు ఉండదు కేసీఆర్ గారు. రేపు ఇంకా ఫ్యూచర్ ఏమీ అనుకున్నా వేడి మాకేం కాదు. ఏమైంది కేటీఆర్ మీద చేశారు, ఏమైంది కేటీఆర్ డైరెక్ట్ చెప్పండి చేసిన చెప్పండి. వీళ్ళు కేసీఆర్ గారు చేసినప్పటికీ కూడా హరీష్ రావు క్లియర్ చెప్పండి. ఏదైతే ఫస్ట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసింది తక్కువ నిలినటువంటి ప్రాంతం తమ్మిడిహట్టి. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను. తమ్మిడిహట్టి వెళ్దామని చెప్పేసి మేము అందరం వెళ్ళి చూసి అక్కడ స్టోన్ వేసినాం. ఆ తర్వాత 7 సంవత్సరాలు కారణం ఏంటంటే వాళ్ళు అధ్యక్షుడు చేశారు మహారాష్ట్రలో. అక్కడ తమ్మిడిహట్టిలో ప్రాజెక్ట్ పెడితే మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా గ్రామాలు, మహారాష్ట్రలో ఆదివాసీలు వాళ్ళ భూములు పూర్తిగా మునిగిపోతాయి అని అధ్యక్షుడు చెప్పేవాళ్ళు. అదే కాకుండా అభయారణ్యం ఉంది, అక్కడ అభయారణ్యం ఉంది, అది మునుగుతా అని చెప్పేసి అధ్యక్షుడు చేయడం వల్ల అది ఆగిపోయింది. మీరేమంటారు? తమిళ కట్టేది ఉండే మీరు స్టడీ చేసే ముఖాలు స్టడీ చేయరు. మీరు ఎందుకు ఇంకా పని ఎందుకు చేంజ్ చేసినావు, చేశారు నిలగడక అనేది ఆలోచన చేసే శక్తి లేదు మీకు, స్టడీ చేసే శక్తి లేదు. తమిళ కట్టే ఉండే అక్కడ ఎందుకంటే అంటే దాని వెనక ఏమైనా ఇష్టం చేస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షులు చేసిన లెటర్లు లేవా? మీరు లెటర్ కాదని చెప్పినటువంటి సిడబ్ల్యూసి లెటర్ లేదా? ఇవన్నీ ఉన్నా దాన్ని పక్కన పెట్టి మీకు అనుకూలమైనటువంటి లెటర్లు రికార్డ్స్ గవర్నమెంట్కి ఇచ్చి
బాబు కోసినంత పెట్టించింది. నేను అంటారు ఒకటే మాట, ఎవడు వెళ్ళినా ఎవడున్నా మరి ప్రజలు వెళ్ళారు కేసీఆర్ గారు. ప్రజలు రేపు ఎలక్షన్ అయితే మళ్ళీ కేసీఆర్ గారు అనుకుంటున్నారు. ఆయన ముసుగులోనూ పేదవాళ్ళు ఎన్నికలు పడితే కేసీఆర్ ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నట్లేరు. ప్రతి ఒక్కరి దృష్టిలో ప్రతి ఒక్కరి హృదయాల్లో సార్ కేసీఆర్ మళ్ళీ రావాలి సార్, అందరూ వస్తారు వచ్చారు. ఈ ప్రభుత్వం కూలిపోతే ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితి ఉన్నారు రాష్ట్రంలో. నిజాలు చెప్తున్నాను, వ్యాసం చెప్తున్నాను. ప్రజల సర్వేలు కూడా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేము అధికారికి వస్తున్నాం. ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది రేవంత్ రెడ్డికి. ఈ పిచ్చి పిచ్చి చేస్తున్న పని ప్రజలు దృష్టి పెట్టుకొని ప్రజలకు ఏం చేయాలో అది చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి నేను హెచ్చరిస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వస్తున్న జై తెలంగాణ.